ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఏం జరిగిందో. నేను ఎక్కడుందంటే పైన ఉన్నట్లుంది అని అంటాడు. అంటే అట్లుంది ఇట్లుంది కాదు, ఎక్కడుంది అని అంటే పైన ఉన్నదంటే సరే పిలువు అని అంటే రోహిణి అంటే ఏంటన్నా బుజ్జగిస్తున్నావా నీ రోహిణి, గట్టిగా పిలువు అని అంటది. రోహిణి అని పిలుస్తాను అనమాట. రోహిణి అని పిలవగానే వస్తుంది. ఏంటత్తయ్య అంటే ఏంటి అలా చేసావేంటి అని అంటే నేనేం చేశాను అని అంటే పెద్దలు అది మర్యాద లేదా నీకు, ఎవరికి ఎలా మాట్లాడాలో నీకు తెలియదా అంటే నేనేం చేశానంటే తెలిసి గిట ఏం తెలియనట్లు మాట్లాడుతావు, నాకు అందుకే కోపం వస్తుందని కావాల్సిన తప్పులన్నీ చేసేసి ఏమైంది అత్తయ్య అని అడగడము చాలా బాగా అలవాటైపోయింది కదా నీకు అని అంటది. ఏ విషయానికి తీరుతున్నారు అత్తయ్య అని అంటే మనోజ్ అంటాడు, అవును అమ్మాయి దేని విషయానికి కూడా తీరుతున్నావు అంటే దానికి సపోర్ట్ నువ్వు అని అంటది అనమాట. మన దగ్గర ఎందుకు నించున్నావురా అంటే అదే షోరూమ్కి వస్తుందో లేదో అని అడుగుదామని వచ్చాను. రోహిణి షోరూమ్కి వస్తావా అని అంటే ఆమె అంటది, నేను ఇచ్చానా, పర్మిషన్ ఇచ్చానా, నన్ను అడగకుండా తనని అడుగుతున్నావు ఏంటి అని. ఈ రోజు నుంచి అది రాదు అని అంటది అనమాట. నువ్వు ఒంటరిగా వెళ్ళడం నీకు చేత కదా అని అంటే సరే అమ్మ నేను వెళ్తాను అని అంటది. వాళ్ళ అమ్మ కాల్ చేసి ఎలా పడితే అలా మాట్లాడావంట అంటే నేనేం మాట్లాడలేను అత్తయ్య, మా ఇంటి విషయాలు నీకెందుకు, మేము చూసుకుంటాంలే అని చెప్పానంటే తనేమన్నా పరాయి మనిషా, మన మనిషే కదా తనుకిట అని వాళ్ళ అత్తయ్య. మన ఇంటి మనుషులే కాబట్టి మన ఇంట్లో ఏం జరిగినా వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి అడిగే అర్హత ఉంది. నువ్వు సమాధానం చెప్పాలి, తప్పు చేయనప్పుడు సమాధానం చెప్పాలి. నువ్వు తప్పు చేసావు కాబట్టి సమాధానం చెప్పడానికి నీకు నోరు రాలేదు, అంతే కదా అని అంటే కాసేపు పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడకు, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు, ఓకేనా, ఈ ఇంట్లో అలానే ఉంటుంది అని అంటే సరే అత్తయ్య అని అంటే మీనా చూస్తుంది అనమాట. మీనం పిలుస్తుంది, మీనా వస్తుంది అనమాట. అన్నీ వినేసావంటే పూర్తిగా వినేసావంటే పూర్తిగా వినేసానంటే సరే వేళ్ళు తీసుకురా అంటే గోడవెచ్చగనా లేకపోతే పూర్తిగా వేడిగా ఉండాలా అంటే లేదు, ఏ ఇల్లు పెడితే కాలేటట్లు ఉండాలి చూడాలంటే అంటే సరే అని వెళ్తాను. శృతి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని తాగుతుంటే మన మీనా అరుస్తుంది అనమాట. శృతి అంటే ఏంటి మీనా అలా అరేసావంటే అని అంటది అనమాట. నీ కాకిలా కావు అలవాలని ఉందా, కప్పలా మ్యామే అనాలని ఉందా అంటే నాకేం లేదు అని, నాకేం అలవాలని లేదు మీనా అని అంటే సరే మరి నీది ఏది ఉద్యోగం అని అంటే నేను డబ్బింగ్ చెప్పడం అని అంటే మళ్ళీ ఇలా కూల్ వాటర్ తాగితే నీ గొంతు ఏమైపోతుంది, పాడవుతుంది కదా, అందుకోసం అని చెప్తున్నాను తాగకు అని. గొంతు బాగాలేకుంటే బాగోదు కదా అని అంటే అవును బాగోదు అని అంటే ఇక మన రోహిణి వచ్చి నువ్వు చేసింది బాగుందా అని అంటది. వచ్చి శృతిని అంటది అనమాట, నేను నీ కాపురం చేసుకోవడం నీకు ఇష్టం లేదా, మమ్మల్ని విడగొట్టాలనుకుంటున్నావా, అసలు నువ్వేమనుకుంటున్నావు అని ఏమేమో అంటది అనమాట. ఆమె షాక్ అవుతుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు అసలు సింక్ లేకుండా అని. సంసారం గురించి అడ్డమైన వాళ్ళకి ఎందుకు చెప్తావు అంటే హలో నేనేం అడ్డమైన వాళ్ళకి చెప్పలేను, మా అమ్మకే చెప్పాను అంటే నీవెందుకు చెప్తావు నా సంసారం గురించి అని అంటే వాళ్ళ అమ్మకే చెప్పింది కదా అని మీనా అంటది అనమాట. మీనా నీకు అడగలేను, నువ్వు నోరు మూసుకో అని అంటది అనమాట. అని ఇష్టం ఉన్నట్లు అరుస్తుంది తన మీన శృతి అట్లా బయట పెట్టొద్దని నీకు తెలియదా అని అంటది అనమాట. అంటే అయ్యో అవునా ఇప్పుడే నీకు జ్ఞానోదయం అయిందా, మళ్ళీ ఆ రోజు నా తమ్ముని విషయము వీళ్ళమ్మ కాల్ చేసి నువ్వు అంతే చెప్పావు, అయిపోయింది నీ తెలివి ఎలకలు ఎత్తుకపోయా అంటే మైండ్ యువర్ నాన్-వెజ్ అని అంటదన్నమాట. నాకు ఇంగ్లీష్ రాదు అని అంటది. అంటది నీతో నాకెందుకు అని అంటది అనమాట. అనేసి తర్వాత శృతి ఇంకోసారి ఇలా చెప్పకనంటే నేనేం చెప్పాను అని అంటాను, నా ఇష్టం నేను చెప్పాను అంటే ఇంకోసారి చెప్పి చూడు నేను ఏం చేస్తానంటే ఏం చేస్తాను అని మీనకి వెళ్తాను అనమాట. వెళ్తే మీన్ అంటది ఆపు ఏం గొడవ పడడానికి వచ్చావా అంటే నీతో నేనేం మాట్లాడట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంత తప్పు చేసి మళ్ళీ పొగచ్చుడు తనకి అని శృతి అంటది. కూర్చుంటారు అనమాట. బెడ్రూమ్లో కూర్చొని ఉన్నాయి వాళ్ళ అన్నయ్యన్ని గుర్తు తెచ్చుకుంటారు అనమాట. నా పేరే కాదు నా గ్రహాలు గిట్ట బాగాలేనట్లున్నాయి, ఎవరో ఇంట్లో టపాసులు పెళ్ళిస్తే నా ఇంట్లో పెళ్ళినాయంట అన్నట్లు అంటారు అనమాట. తర్వాత అరేంటి మనోజ్ ఇంకా రాలేదేంటి అని రోహిణి మనోజ్కి ఫోన్ చేస్తుంది. అయితే మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వద్దు, ఒకవేళ నేను రోహిణితో మాట్లాడిన అమ్మకి తెలిస్తే నన్ను చింతపై పచ్చడి చేస్తుంది అని ఫోన్ పక్కకు పెట్టేశాడు. మరి మా అమ్మ కాల్ చేసి అడుగుదాం, రోహిణి ఫోన్ చేస్తుంది కదా, అమ్మ నాకు ఫోన్ వస్తుంది అని అంటదన్నమాట. ఏదో టాయిలెట్ వచ్చినట్టు నాకు అడుగుతావేంటి అని అంటది వాళ్ళ అమ్మ. అంటే లేదమ్మా రోహిణి ఫోన్ చేస్తుంది అందుకోసమని నీకు అడిగి మాట్లాడదామా లేదా అని అడగదామా చేశానంటే ఏం మాట్లాడకు, తనెందుకు నీకు ఫోన్ చేస్తుంది, ఓ నువ్వు లేట్ అయ్యి వస్తావని అట్లా చేసినట్లుంది, 2 గంటలు మొగలు లేకపోతే ఉండలేదా తను అని అంటదన్నమాట. అనగానే ఇప్పుడు నేను రావాలన్నా అమ్మ అని అంటే ఎందుకు వస్తావురా, లోడ్ వస్తుందని చెప్పావు కదా, లోడ్ వేసుకొని అక్కడనే ఉండు అని అంటదన్నమాట. అంటే బిర్యానీ తినేసి మంచి హోటల్కి వెళ్ళి పనుకోవాలన్నా అమ్మ అంటే లేదు లోడ్ వస్తా కదా అది చేసేసి రానంట అనమాట. సరే అమ్మ ఇప్పుడు నేను రోహిణికి ఏం చెప్పాను అని అంటే సరే ఫోన్ చేసి చెప్పు నేను లేట్ అయ్యి వస్తానని చెప్పాను. ఫోన్ లేపి ఏంటి రోహిణి ఇన్నిసార్లు కాల్ చేసావు, నేను పనిలో ఉండి చూడలేకపోయాను అని అంటే ఇన్నిసార్లు ఫోన్ చేసాక చూడలేవా నువ్వు అని అంటే లేదు కస్టమర్స్ వచ్చారు వాళ్ళతో మాట్లాడుతుంటే అంటే ఒకప్పుడు కస్టమర్స్ వచ్చాక నాతో మాట్లాడేవాడివి అని అంటే ఇప్పుడైతే బిజీగా ఉన్నాను చెప్పు రోహిణి అని అంటే ఏమైనా గొడవ అయిందంటే ఏం లేదు అందరు నన్ను ఫుట్బాల్ లాగా అందరూ నన్నే ఎవరేం చేసినా నన్నే అంటున్నారు అని అంటారు అనమాట. గోల్ వచ్చే వరకే కదా అది అయ్యేది అని అంటాడు మనోజ్.
తర్వాత ఏమవుతుంది, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అంటే ఈరోజు రాలేను, నేను నైట్ ఇక్కడే ఉంటున్నాను, లోడ్ ఉంది కదా, లోడ్ చూసుకొని వస్తానంటే స్టాఫ్ ఉంది కదా వాళ్ళు చూసుకుంటా అంటే, ఎందుకు నేను పనికివాడిని రాని అనుకుంటున్నావా, నేను చూసుకుంటానంటే సరే నువ్వు చూసుకో. టమాటో కట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి అన్నమాట, ఏం చేస్తున్నావు, ఏంటి అత్తయ్య వంట చేస్తాడా అంటే, నేను వంట చేస్తాను నువ్వు తిని కూర్చుంటావు అంటే, అంత అదృష్టమా అత్తయ్య, నాకు అత్తయ్య చేసిన వంట తినడం నాకు అంత అదృష్టం ఏం లేదు అంటే, ఏం చేస్తున్నావు అంటే టమాటో కట్ చేస్తున్నా, టమాటో కర్రీ చేస్తాను అని అంటే, చేస్తున్నావు అంటే ఇంకా అనుకోలేను అత్తయ్య అని అంటే, మరి టమాటాలు కట్ చేస్తున్నావు అంటే ఒకటేసారి కోచేసి ఒక పని అయిపోతుంది కదా అని కట్ చేస్తున్నాను అత్తయ్య. కిలో టమాటా, ఒక అరకిలో ఆలుగడ్డ ఉల్లిగడ్డలు అన్నీ కోసి పెట్టుకో అంటే, ఎందుకు అత్తయ్య అని అంటే, మరి ఏంటి అది అని అంటుంది అనమాట. అన్న తర్వాత సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అంటే, నీకు ఇష్టమైన చేపల పులుసు చేయాలని అత్తయ్య అని అంటే, లేదు సాంబార్ చేసేసేయి అని అంటుంది అనమాట. అంటే ఒకరికి తక్కువ చేసేయనంటే, ఒకరికి ఎందుకు తక్కువ చేయాలి అని అంటే, మనోజ్ రావట్లేదు, మనోజ్ రోజు అక్కడనే ఉండిపోతున్నాడు, అందుకోసమే ఒక వంట తగ్గించు అని అంటే, సరే అత్తయ్య అనమాట. బాలు మీద మాట్లాడుకుంటారు. బాలు ఏమంటాడనమాట, ఇల్లేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది, అసలు మా అమ్మ ఎక్కడ పోయింది అని అంటే, అత్తయ్య ఏమో రూమ్లో ఉన్నట్లున్నది, మళ్ళీ శృతి వాళ్ళ భర్త రాలేదు ఇంకా అని అంటే, వాళ్ళు ఉన్నా లేనట్లే ఉంటుంది, ఎందుకంటే సైలెంట్గా ఉంటారు, పార్లర్లమ్మనేమో లోపల పోయి కూర్చున్నది అని అంటారు అనమాట. అన్న తర్వాత మళ్ళీ అతను రాలేడేంటి అని, లక్షల బింగినోడు రాలేడేంటి అని అంటే, అతను ఈరోజు రాడంట, షోరూంలోనే ఉంటాడంట అని అంటారనమాట. నాకు 2 డౌట్లు ఉన్నాయండి అని అంటే, ఏంటి అవి అని అంటే, అత్తయ్యని మనోజ్ని అలాగే రోహిని విడగొట్టాలని చూస్తున్నట్లుంది, అందుకే ఈరోజు మనోజ్ని ఇంటికి రావద్దని చెప్పినట్లుంది అంటే, అవునవును అదే జరిగిండొచ్చు, వాళ్ళిద్దరిని విడదీయాలని అనుకుంటున్నది, అలా విడదీస్తే పాపం జరుగుతుంది కదండి అని అంటారనమాట. అనగానే తను అసలు రోహిని ఎన్ని తప్పులు చేసినా తను నెత్తిమిన పెట్టుకున్నది నా కోడలని, ఇప్పుడు ఒకటేసారి తను తప్పు చేసేసరికి తట్టుకోలేక అలా చేసి అన్నం పెట్టాను అని అంటే, మా అమ్మ నీకు పెడుతుంది తిట్లు అని అంటే, నాకు కామనే కదండి అని అంటారనమాట. సున్నం పెట్టే అనుకున్న వాళ్ళు అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నువ్వు ఎందుకు అవసరమా అని అంటాడు అతను. అంటే మనం మనలాగానే ఉందామండి, వాళ్ళు వాళ్ళలాగానే ఉన్నాము అని అంటది మైనా. చెప్పినా నువ్వు పస్తున్న ఉండనియవు కదా, నువ్వు పెడతావు కదా వెళ్ళి అని అంటే, అవునని అంటది. చెరుకు రసం అమ్మేవాడు, అప్పుడు మా నాన్నకి ఎండ దెబ్బ తాకి హాస్పిటల్లో పడ్డాడు, అప్పుడు మా అమ్మ పూల వ్యాపారం పక్కకు పెట్టి మా నాన్న చుట్టూ తిరిగింది పాపం, అప్పుడు మాకు తెలిసింది ఆకలి విలువ ఎలా ఉంటుందో అని, అందుకోసమని ఎవరైనా ఆకలితో ఉంటే నేను చూడలేను అని అంటే, అవును ఆకలి విలువ తెలిసిన వాళ్ళకే తెలుసు ఆ విలువేంటో అని అంటాడు అనమాట. దీనికైతే అన్నం పెడతాను, అత్తయ్య తిట్టినా సరే అంటే, సరే నీ ఇష్టం, నేనైతే పని ఉంది, నేను పని వెళ్ళేసి వస్తాను అంటే సరే అని అంటాడు. మనోళ్ళకి చెప్తాడు, నేను ఈరోజు నైట్ ఇక్కడే ఉంటాను అని మనోజ్ చెప్తాడనమాట. ఏంట్రా అసలు పని చేయని సారు ఈరోజు ఉండి లోడ్ చూసుకుంటాను అంటున్నాడు అని. ఏంటి ఇక్కడ ఉన్నాడు, వెళ్ళి లోడ్ చూసుకో వెళ్ళండి, పని చేసుకో వెళ్ళండి అని వాళ్ళని అంటారనమాట. వస్తాడనమాట, ఏంటా ఈడ కూర్చున్నావు ఈరోజు ఇంటికి రాకుండా అని అంటే, ఈరోజు పని ఎక్కువ ఉంది అందుకోసమని ఈయనే ఉన్నానంటే, నీకు వచ్చిందా ఈ తలంపు లేకపోతే అమ్మ చెప్పిందా అని అంటే, లేదు నేనేమన్నా పనికి మాలను అనుకుంటున్నాను, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ ఈరోజు అని అంటారనమాట. సరే ఆకలి అవుతుందేమో కదా, బిర్యానీ ఏమన్నా పెట్టుకోవచ్చు కదా అంటే, ఆన్లైన్లో పెట్టుకున్నాను కానీ 800 అంటున్నారు అంటే, ఎవరైనా కానీ చిన్న ప్యాక్ పెట్టుకుంటా కానీ నువ్వు బ్యాంబో అంటున్నావు, అందుకే అంత ఛార్జ్ చేశారు అని అంటే, నీకోసం నేను బిర్యానీ తెచ్చాను తీసుకుంటే ఇట్లా చూస్తాను అనమాట. వద్దు నాకు అని అంటే, మళ్ళీ నువ్వు ఇవన్నీ అంటావు, మళ్ళీ బిర్యానీ తిన్నోడా అని అంటావు అని అంటే, ఏమన్నాను తీసుకొని తినంటే తింటాడనమాట. బిర్యానీ మంచి తింటుంటే వాటర్ ఇస్తాడనమాట. ఎందుకురా ఇంత ఆకలి అయ్యి ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకురా నిజం చెప్పలేవు, నాన్నకన్నా చెప్పేద్దుంటి లేకపోతే అమ్మకన్నా చెప్పేద్దుంటి, అమ్మకి ఎందుకు కోపం వచ్చింది తెలుసా, నువ్వు నిజం చెప్పనందుకు. ఒకవేళ డబ్బులు వాడుకున్నా కానీ తర్వాత అమ్మ నేను వాడుకున్నానని నువ్వు నిజం చెప్పింటే తను ఈ శిక్ష వేసేది కాదు కదా అని అంటాడు. తింటున్నాను, అక్కడ రోహిణి తింటుందో లేదో అంటే, మీనా తీసుకెళ్ళి తినిపిస్తానని చెప్పింది లేదా, ఎందుకు కంగారు పడుతున్నావు, మీనా ఊకోదు కదా, ఎవరైనా పస్తులు ఉంటే తీసుకెళ్ళి తినబెడుతుంది కదా అంటే, సరే ఓకే అని. ఎవరన్నా కావాస్తే చెప్పురా నాకు, నేను బిర్యానీ తీసుకొచ్చిస్తాను అంటే, ఎందుకు బిర్యానీ పెట్టి షోరూమ్ని కొట్టేద్దాం అనుకుంటున్నావా, నాన్న డబ్బులతో పెట్టానని నీకు వాటా కావాలనుకుంటున్నావా అని అంటే, మీనా గిడ తెలియకుండా నీకు తెచ్చానరా, తమ్ముళ్ళు అంటే కష్టాలు గిట్ట తోడుండడమే కదా, ఆస్తులు గీస్తులు పంచుకోవడం కాదు. నా అదృష్టం కొట్టి మీ అమ్మ నిన్ను ఇలా పెంచింది, మా నాన్న ఇలా పెంచాడు, అమ్మ నాన్న నన్ను పెంచినట్లు నిన్ను పెంచలేదు అని అంటారమ్మ. నువ్వు ఆకలి అయినప్పుడు నీకు అన్నం పెడితే నేను ఆస్తి అడుగుతానని నువ్వు తప్పుగా అనుకున్నావు, అది ఏం లేదురా, అదంతా పెంచిన మహిమ అదంతా అని అంటాడనమాట. బాలు బాధపడతాడు. ఇంకటి అమ్మలాగా తయారవుతున్నానేంటి, ఎప్పుడు నన్ను తిట్టేవానికి ఈరోజు బాధ పెట్టానేంటి అని అంటే, బాలు మళ్ళీ వస్తాడనమాట. అరే 2 లక్షలు వింగినోడా, మళ్ళీ నేను ఎప్పుడు తిట్టి నేను ఈరోజు మంచిగా చూసుకునేసరికి మళ్ళీ ఏదో ఒక మాట అన్నావు నన్ను అని, ఇంటికి వెళ్ళి అదే పని చేస్తాను అని అంటాడనమాట. అమ్మాయ వీళ్ళలాగానే ఉన్నాడు, నేను నాలాగానే ఉన్నాను అని అంటుంది. పాప మీన ఏం చేస్తుంది, ఆ రోహిణికి పెడతాది అనమాట, చపాతీ తింటుంది. ఇంకా తేవాలన్నా రోహిణి అంటే, వద్దొద్దు నేను 4 ఎక్కువ తింటాను అనుకుంటున్నావా అని అంటుంది. తర్వాత నీళ్ళు అవుతుంది, తాగి ఈ ప్లేట్ తీసుకెళ్ళి నా రూమ్లో ఉంటే నాకు చిరాకేస్తుంది అని అంటుంది.
సరే అని మైనా తగ్గించుకొని తీసుకొని వెళ్తుంటే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావంట. ఎందుకు అని అంటే ఇన్ని రోజులు అత్తయ్య నన్ను ఎత్తి మీద పెట్టుకొని ఉంది కదా, ఈ రోజు నన్ను కొట్టింది కదా, అందుకోసమని నువ్వు హ్యాపీగా కొట్టినప్పుడు మీరు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండొచ్చు కదా, మీ కడుపులో మంట చల్లారి ఉండొచ్చు కదా అని అంటే అనమాట. అయితే బాలు అన్న మాటలు గుర్తుకొస్తాయి అన్నమాట. తనకి గుర్తుకొచ్చి అవునవును అత్తయ్య నిన్ను మీ ఆయనను కొడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు నటించడం రాదు కదా, నా ఫేస్లో అలానే నీకు కనిపించింది కదా, నా ఫేస్లో ఆనందం కనిపించింది కదా నాకు. నువ్వు అత్తయ్య ఇల్లు తాకట్టు పెట్టి అత్తయ్య సొమ్ము తీసుకెళ్తే అత్తయ్య కుక్క బోన్లో ఉన్నట్లు ఉన్నది. అప్పుడు ఏం చేసావు? అప్పుడు వెళ్ళిపోయావు. తర్వాత నువ్వు ఏం చేసావు? ఆ పార్లర్ పెట్టిన దాంట్లో ఆ పార్లర్ నీదే కాదు, ఆ పార్లర్ అమ్ముకొని కూర్చున్నావు. తర్వాత ఏం చేసినావు? లక్షలు ప్రేమించిన దానికి సమర్పించిన పైసలని తీసుకొని మళ్ళీ షోరూమ్ని పెట్టావు, మీ నాన్న ఇచ్చిందని అబద్ధాలు చెప్పి. అలా నీలాక నేను చేసింటే ఎన్నో పూల కుట్టీలు కొని ఒక పెద్ద ఓనర్ అయ్యేదాన్ని, నాకు నాటకాలు చేయడానికి రాదు కదమ్మా నీలాక అని అంటే ఇలా కనిపిస్తున్నానా నన్ను. అయితే 40 లక్షలు తిన్న ఆడదానికి 4 చపాతీలు ఒక లెక్కన అని నేను అడిగింటే నువ్వు ముఖం మేడ పెట్టుకునేదానివి. కానీ నేను ప్లేట్ని ఇంట్లో రూమ్లో ఉంటే చిరాకు అని చెప్పావు, ఆ ప్లేట్ తీసుకువెళ్ళు అని చెప్పావు కదా, ఆ ప్లేట్ని నేను ముట్టుకుంటే నాకు చిరాకు వేయదా? నీలాక ముఖాన్ని రంగులు పూసేదానిలాగా కనిపిస్తున్నానా? నన్ను వస్తే నువ్వు మాట్లాడకు, నీకు మాట్లాడే అర్హత లేదు అసలు. అత్తచాటి కోడలు ఎలా ఉండాలి, అత్తచాటి కోడలు ఎలా ఉండాలి, అణిగి మణిగి ఉండాలి. కానీ అత్తయ్య లక్షలు మింగేసినోడు నువ్వన్నా మంచిగా ఉంటావేమో ఆమె అత్తయ్య ముందు అలా అని అంటే నువ్వు గిట్ట అతనికి మించిపోయిన కులుకునే వాళ్ళమా? నీ ఇలాంటి దానిని అస్సలు కులుకొని నేను ఎందుకోసం అంటే మేము నిజాయితీగా పూలు అమ్ముకుంటాం, ఆయన కారు నడుపుకుంటా మేము బతుకుతున్నాం, ఒక నిజాయితీగా బతుకుతున్నాం, నిన్ను చూసి మేమెందుకు కులుకుంటాం, ఇంకోసారి అనకు అని అనేసి వార్నింగ్ ఇస్తాను అనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.